ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు యాడమ్ బాబు అండ్ ప్రదీప్ ఫ్రమ్ పేరాల చీరాల దగ్గర. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఏంటి బ్రదర్ ఏదో కప్పు చూపెడుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు. అవును, ఈ కప్పు చూడడానికి ఎంతో క్లీన్గా, ఎంతో నీట్గా, మంచిగా కళ్ళకి కనపడుతుంది కదా. ఎంతో నీట్గా ఈ కప్పు కనపడుతుంది. అంటే ప్రతి మనిషి బయటకు ఎంతో అందంగా, మంచి వాక్చాతుర్యం కలిగిన వారు, ఎంతో మంచిగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. కానీ మనము చూడాల్సింది ఏంటిది? మానవులందరూ చూసేది బయట ఆకారాన్ని, కానీ మనము చూడాల్సింది, దేవుడు చూసేది లోపట ఆకారాన్ని. ఒకసారి దీని లోపట ఎలా ఉందో చూద్దామా? చూశారు కదా, ఈ కప్పు బయటకి ఎంతో అందంగా, ఎంతో నీట్గా ఉంది, కానీ లోపట ఇది కడగబడలేదు. తమ్ముడు, చెల్లెమ్మ, మీరు ఎలా ఉన్నారు? మీ జీవితాల్లో ఉన్న మనుషులు, మీ ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉంది? అక్కయ్య, అన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? మీ జీవితాల్లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? స్నేహితులు, భార్య, భర్తలు, తల్లిదండ్రులు, అతి ముఖ్యంగా సంతానము ఎలా ఉంది? మీరెంతో విశ్వాసంగా, నమ్మకంగా, ప్రార్థనాపూర్వకంగా వివాహము చేసుకున్న భర్త, భార్య బయటకెంతో అందంగా కనపడి ఉండొచ్చు, బయటకెంతో ఆధ్యాత్మికంగా కనపడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే పరిస్థితులు మారాయో వారి హృదయాంతరంగంలో ఎలా ఉంది? ఇందాక నేను చూపెట్టిన కప్పులో ఉన్నట్టు వారి హృదయంలో అంత చెత్త ఉందా? బయటకి బాగా కనపడ్డారు, కానీ లోపల ఎంత విషము ఉంది అని మీరు తెలుసుకోలేకపోయారా? తల్లిదండ్రులుగా ఉన్నవారు, కుమారుడు, కుమార్తెలుగా ఉన్నవారు బయటకెంతో విశ్వాసులుగా మనం కనపడుతుండొచ్చు, కానీ హృదయాంతరంగా ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. అక్కయ్య, అన్నయ్య, మీరు కూడా ఎంతో విశ్వాసంగా జీవిస్తూ వస్తున్నాం బ్రదర్. కన్న భర్త ఇలా ఉంటాడని, నా భార్య ఇలా ఉంటుందని, లేకపోతే నా కుమారుడు, కుమార్తె ఇలా అయిపోతారని చెప్పి నేను ఊహించలేదు బ్రదర్. వీటిని తలుచుకుంటే నాకు ఎంతో బాధ కలుగుతుంది బ్రదర్ అని చెప్పి ఆ బాధతోని ఈ ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నారా? ఈ బాధ ఎవరికి చెప్పాలో తెలియక ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరెల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితాల్లో ఉన్న మనుషులు రక్షణ అనుభవం కలిగి మిమ్మల్ని ప్రేమించే వారిలాగా ఉండాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. We shouldn't love anybody by their appearances or by their polite talking. We should love them because of their faith. మన జీవితాల్లో ఎప్పుడు మనం ఒకరి బయట ఆకారాన్ని, లేకపోతే వారు తీపిగా మాట్లాడే మాటలు బట్టి వారిని మనము ప్రేమించకూడదు. వారి విశ్వాసాన్ని బట్టి మనము ప్రేమించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషుని పై స్వరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయము లక్ష్య పెట్టుదురు. అంటే మానవులుగా మనం బయట ఆకారాన్ని చూసి ఎంతో సంతోషించేస్తాం, అవునా? కానీ మనము చూడాల్సిందే హృదయాంతరంగా ఎంత విశ్వాసంగా జీవిస్తున్నారు అనేది మనము చూడాలి. తొందరపాటు చర్యలలో తమ్ముడు, చెల్లెమ్మ అందంగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, మా హృదయానికి ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత వారు మారిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా మన జీవితాల్లో మన తప్పుల్ని మనము సరిదిద్దుకోవాలి. బయట ఆకారాన్ని చూసి మనం సంతోషించే కంటే హృదయాంతరంగా ఎంత ఆత్మీయంగా వారు ఉన్నారు అనేది చూసి వారి కొరకు ప్రార్థించి దేవుడి చిత్తానికి అనుగుణంగా మనము నడవాలి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు, ఈ ప్రార్థనలో నాతో పాటు మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీరందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతలైతే నేను ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో ఒక అద్భుతం కానీ, ఏదైనా స్వస్థత కానీ, వారి సమస్యలు తీరడంలో మీరు కూడా పాలు భాగస్తులే అనేది మీరు మరవకండి.
ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకై మీకు ఎంతో వందనాలు ప్రభువా. యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, అతి ముఖ్యంగా కరుణామయుడు, కృపామయుడు, లోక రక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా మీద విశ్వాసం కంటే మీ మీద విశ్వాసంతో ఈ ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభువా. కాబట్టి వారి ప్రార్థనని మీరు ఆలకించండి, వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి, వారి జీవితంలో ఉన్న కష్టాలని, బాధల్ని మీరు తొలగించమని. మీరు ఎంత గొప్ప దేవుడు, కరుణామయుడు అనేది వారు తెలుసుకునేటట్టు వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన అవసరతల్లో ప్రాముఖ్యంగా యోహాన్ గారు 2 కిడ్నీలు పనిచేయడం లేదు, వారి స్వస్థత కొరకై. రమా గారు గర్భసంచికి పుండయింది, వాటి స్వస్థత కొరకు. రాజు ఒక కన్ను, ఒక చెవి వినబడట్లేదు, స్వస్థత కొరకు. నరసింహ యాక్సిడెంట్ అయ్యింది, 3 సంవత్సరాల నుంచి బాగాలేదు, స్వస్థత కొరకు. డి మనోహర్ 15 సంవత్సరాలుగా సంతానము లేదు ప్రభువా, వారికి సంతానం కలిగేటట్టు. రాజమణి గారు బ్యాక్ పెయిన్తోని బాధపడుతున్నారు. దేవమ్మ గారు బీపీ డౌన్ అయి కోమాలో ఉంది, వారి స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. రవికిరణ్ గారు భుజము ఫ్రాక్చర్ అయింది ప్రభువా, వాటి స్వస్థత కొరకు. మణి గారు లివర్ ప్రాబ్లంతో హాస్పిటల్లో ఉన్నారు. రిషిక బ్రీతింగ్ ప్రాబ్లంతో. కవిత గర్భ సంచిలో పుండితోని బాధపడుతున్నారు. వీరందరినీ ప్రవ్వా మీరు ముట్టి స్వస్థపరచండి. మీ యొక్క మాట చాలు ప్రవ్వా వీరందరిలో అద్భుత కార్యాలు జరగడానికి. కాబట్టి వారిని ముట్టి స్వస్థపరిచి బలము, శక్తి దయచేసి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రవ్వా. ఈ అన్యజనులు సిగ్గుపడే విధంగా, అన్యజనులు ఆశ్చర్యపోయే విధంగా వారిని మీరు స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం ప్రవ్వా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన యాడమ్ గారు, ప్రదీప్ గారు చీరాల నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం కల్పించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు ప్రభువా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించినగాక. ఈరోజు నా వాక్య అంశం ఎవర్లాస్టింగ్ ఫ్రెండ్షిప్, చిరకాల స్నేహం. రేపు ఫ్రెండ్షిప్ డే, దాని సందర్భంగా ఈరోజు చిరకాల స్నేహం గురించి నేను వాక్యోపదేశం చేస్తాను. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం
వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక యవనస్తుడు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జీవిస్తున్న యవనస్తుడు. అతడు ఒక దగ్గర పని చేస్తున్నాడు. పని చేస్తూ అక్కడున్న ఫ్రెండ్స్తో ఎంతో ఆనందంతో సంతోషంగా ఉన్నాడు. అక్కడ మనం గమనిస్తే ఆ స్నేహితులు ఒక సహవాసంలో ఎంతో సంతోషంగా సమయం గడుపుతూ ఆనందంగా పని చేసుకుంటూ ఉన్నాడు. మనం అక్కడ గమనిస్తే స్నేహితులతో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, స్నేహితులతో ఆనందంగా సమయం గడుపుతున్నాడు. అతి ముఖ్యంగా అతను పని చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు కూడా స్నేహితులతో సంతోషంగా ఉంటారు, ఆనందంగా గడుపుతుంటారు. వారి సహవాసంలో ఎంతో ఉత్సాహంగా వారు జీవిస్తుంటారు. కానీ ఏమి పని వారు చేయరు, ఏది కూడా చదువుకోరు. ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ నా స్నేహితులు ఉంటే నాకు సరిపోతుందిలే అన్నట్టు వారు జీవిస్తుంటారు. నాకు చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేసి అంటారు, బాబు నా కుమారుడు నా కుమార్తె నీ వయసు లాంటి వారే, కానీ చెడు వ్యసనాలకి అలవాటైపోయి మా మీద ఇంకా ఆధారపడి వారు జీవిస్తున్నారు. నా కుమార్తె చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది బాబు, మీరు వారి కొరకు ప్రార్థన చేయండి అని అంటుంటారు. మన జీవితాల్లో మనము గమనించాలి, తల్లిదండ్రులని మనం సన్మానించాలి, కానీ తల్లిదండ్రులని మనము హింసించకూడదు, వారిని మనము బాధ పెట్టకూడదు. అలా చేయడం ద్వారా అది మనకి ఆశీర్వాదం కాదు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మనం తిరిగి తల్లిదండ్రులను, ఇంకా కొంతమంది అయితే ఆ చెడు వ్యసనాలని వారు తీర్చుకోవడానికి తల్లిదండ్రులను కొట్టేవారు కూడా చాలామంది ప్రార్థన అవసరతలు పంపించారు. నా కుమారుడు తన వ్యసనాన్ని తీర్చుకోవడం కోసం నన్ను కొడుతున్నాడు బాబు, నా కుమార్తెని కొడుతున్నాడు, నా కోడల్ని కొడుతున్నాడు అని చెప్పి ఎంతోమంది ప్రార్థన అవసరతలు అడిగారు. కాబట్టి మానవుడు పని చేయాలి. మానవుడు దేవుని రూపంలో సృష్టింపబడ్డవాడు. దేవుడికి మహిమ తెచ్చే విధంగా జీవించాలి, కానీ సాతానుడికి మహిమ తెచ్చే విధంగా జీవించకూడదు. ఇంకా కొంతమంది గమనిస్తే స్నేహితులు ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఉద్యోగం కూడా చేసేవారు ఉన్నారు కొంతమంది, కానీ తల్లిదండ్రులని లెక్క చేయరు. ఎంతో గర్వంతో జీవించేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు ఈ భూలోకంలో మనం ఉన్నామంటే ఏ సాధనం ద్వారా వచ్చాం? మన తల్లిదండ్రుల ద్వారానే కదా మనం వచ్చాం. తల్లిదండ్రులని మనం సన్మానించకుండా నాకు స్నేహితులు ఉంటే సరిపోతుందిలే, ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, తల్లిదండ్రులని కూడా నేను గౌరవించను, వారిని నేను చూసుకోను అంటే కుదరదు. ఇంకా బాధాకరమైనది ఏంటిదంటే ఇలాంటి యవనస్తులని స్నేహితులు ప్రోత్సహిస్తుంటారు. ఒక్క మాట కూడా వారు అనరు. నీకు ఇలాంటి తల్లిదండ్రులు రా కాబట్టి సరిగ్గా జరుగుతుందిలే అని అనుకుంటాం. కానీ ఆ తల్లిదండ్రుల స్థానంలో మనం ఉంటే మనకి తెలుస్తుంది ఎంత బాధ, ఎంత త్యాగంతో వారు మనని కని పెంచారు అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఒక యవనస్తుడుగా, ఒక స్నేహితుడుగా, ఇతరులు స్నేహితులుగా ఉన్నవారు మన స్నేహితుల్ని మనము మంచి దారిలో నడిపించేటట్టు మనము నడుచుకోవాలి. నా వాక్య అంశం ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్, అంటే చిరకాల స్నేహం. దీన్ని వివరించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు నాకు చూపెట్టారు. ఈ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ని నేను 3 భాగాలుగా చెప్తాను. మేకింగ్ ఫ్రెండ్షిప్, ఎలాంటి వారితో మనము స్నేహము చేయాలి. రెండవది కీపింగ్ ఫ్రెండ్స్, ఎలాంటి వారిని మన జీవితాల్లో స్నేహితులుగా ఉంచుకోవాలి. మూడవది ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్రెండ్స్, ఎలా మనం స్నేహితుల్ని ప్రభావితము చేయాలి, లేకపోతే స్నేహితుల ద్వారా మనము ప్రభావితము కావాలి. మొట్టమొదటిది మేకింగ్ ఫ్రెండ్స్, ఎలాంటి వారితో మనము స్నేహము చేయాలి. నాతో పాటు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం, బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హద్ది ఉండు స్నేహితుడు కలడు. ఫ్రెండ్ అంటే అర్థం. ఒకానొక రోజు ఒక వ్యక్తి స్నేహితుడు అంటే దానికి అర్థం ఏమి వివరించాడో తెలుసా? ఏ ఫ్రెండ్ ఈస్ ద వన్ హూ కమ్స్ ఇన్ వెన్ ఎవ్రీబడి గోస్ అవుట్. ఎప్పుడైతే మన జీవితాల్లో అవసరం ఉంటుందో, అందరూ మనల్ని విడిచి వెళ్ళినప్పుడు, అప్పుడు స్నేహితుడు మన జీవితాల్లో వస్తాడు మనకి సహాయం చేయడానికి. స్నేహితుడు అనగా ఎవరితోనైతే మనం ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా మనము సమయం గడుపుతాము, ఎవరితోనైతే మనం సమయం గడపడానికి మనకు ఎంతో ఇష్టము మనకుంటుంది, ఎవరి దగ్గర అయితే మనలాగా మనము జీవిస్తామో అతనే స్నేహితుడు. మన ప్రతి బాధని వినేవాడే స్నేహితుడు. మన ప్రతి కష్టాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఓర్పు సహనముతోని వినేవాడే స్నేహితుడు. మన జీవితాల్లో ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి బాధలో మన తోడుండి, మన వెన్నంటే ఉండి మనల్ని బలపరిచేది కూడా స్నేహితుడే. ఇంకా
ప్రాముఖ్యమైనది ఏంటిదంటే మన జీవితాల్లో ఉన్న లోతైన రహస్యాల్ని మనం చెప్పుకునేది కూడా స్నేహితుడికి. తల్లిదండ్రులకి, భార్యకు కానీ భర్తకు కానీ చెప్పుకొని వారికి తెలియని విషయాలు మన స్నేహితులకి తెలుస్తుంది. అంటే ఒక మానవుని జీవితంలో స్నేహితునికి ఉన్న ప్రాధాన్యత. మన జీవితాల్లో ఎలాంటి వారిని మనము స్నేహము చేసుకుంటున్నాం? ఇలా మన బాధని వినేవారు, ఇలా మనం సంతోషంగా గడిపేవాడు, మనల్ని ప్రోత్సహిస్తూ చెడు మార్గంలో నడిపించకుండా ఉండేవారు మన జీవితాల్లో స్నేహితులుగా ఉన్నారా? మన జీవితాలు ఏమైనా మంచి మెమరీస్ ఉన్నాయంటే ఎవరితో ఉంటాయి? మన స్నేహితులతోనే ఉంటాయి. అవునా? వీ స్పెండ్ అవర్ గుడ్ టైమ్స్ విత్ అవర్ ఫ్రెండ్స్ విచ్ ఆర్ మెమరీస్ టు అవర్. ఒకానొక వ్యక్తి అన్న మాట, ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఏ ఫ్రెండ్. ఒక మనుషుడు అతను మనుషుడే కాదు, అతనికి స్నేహితుడు లేకపోతే అని అన్నారు. ఈ రోజుల్లో అతి ముఖ్యంగా యవనస్తులు ఎవరితోని స్నేహం చేసుకుంటారు? ఎవరైతే డబ్బున్నవారు ఉంటారు, ఎవరైతే ఎంజాయ్ చేసేవారు ఉంటారో, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉండేవారు ఉంటారో అలాంటి వారితోని వారు స్నేహము చేస్తారు. ఎనీ హ్యూమన్, ఎస్పెషలీ యంగ్స్టర్స్, గెట్ అట్రాక్టెడ్ టు ద పీపుల్ హూ గో అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ప్రతి మానవుడు, అతి ముఖ్యంగా యవనస్తుడు దేని వైపు ఆకర్షింపబడతారు? ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తుంటారో వారి వైపు ఆకర్షింపబడుతుంటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా మనము యవనస్తులను గమనిస్తే వారి స్నేహితులు తాగుబోతులు ఉంటారు, వారి స్నేహితులు తిరుగుబోతులు ఉంటారు, వారి స్నేహితులు తల్లిదండ్రులను ఎదిరించేవారు ఉంటారు, లేట్ నైట్ వరకు తిరిగేవారు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్తోని బాయ్ ఫ్రెండ్ ఇష్టం వచ్చినట్టు తిరిగి చదువులు మానేసిన వారు వారే ఎక్కువ మటుకు ఉంటారు. అలాంటి వారితోనే ఎక్కువగా సన్నిహితంగా, అలాంటి వారితోనే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు ఎంతోమంది నాకు తెలుసు. మన జీవితాల్లో గమనిస్తే ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్నవారితోని, తల్లిదండ్రులని సన్మానించే వారితోని, అతి ముఖ్యంగా రండిరా మనం తొందరగా ఇంటికి వెళ్ళి చదువుకుందాము అనే వారితో ఎవరైనా స్నేహం చేస్తాం, విన్నామా? అలాంటి వారిని మనం ఎంతో దూరము పెట్టేస్తాం. వారితోననే మాట, వీడు బోరు చేస్తున్నాడు, ఎప్పుడు చదువు అంటాడు, క్రమశిక్షణ అంటాడు, తల్లిదండ్రులు సన్మానించాలని అంటాడు, లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్ లేకుండా అయిపోయింది అని అంటారు. కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారి పట్ల మనం ఎక్కువగా ఆకర్షింపబడిపోతుంటాం. కాబట్టి మన జీవితాల్లో ఒక్కటి గమనించాలి, ఎవరితోని మనము స్నేహము చేస్తున్నాం. ఎంతమంది అయినా స్నేహితులు మన జీవితాల్లో ఉండొచ్చు, కానీ సరైన మార్గంలో మనం నడిపించే వారితోనే మనము స్నేహము చేయాలి. మన జీవితాల్లో మనల్ని మనం గమనించుకొని, లేకపోతే మనల్ని మనము ప్రశ్నించుకుంటే, ఎప్పుడైనా మనం ఆధ్యాత్మికంగా ఉన్న వారితోని బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామా? వారితోని మనం సరిగ్గా చిరకాలం స్నేహం కలిగి ఉన్నామా? మనల్ని మనం వ్యక్తిగతంగా ప్రశ్నించుకుంటే ఎవ్వరు ఉండరు, చాలా తక్కువ మంది. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. మన జీవితాల్లో మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ ద లివింగ్ మ్యాగ్నెట్స్. వీ అట్రాక్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ థాట్స్. మనము సజీవులుగా ఉన్న అయస్కాంతం లాంటి వారు. మనం దేన్ని ఆకర్షిపిస్తామంటే మన ఆలోచనలలో ఏముంటాయో దానికే మనం ఆకర్షింపబడతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో చెడు వ్యసనాలతో తిరిగే వారితో మనం సహవాసము చేసి, తల్లిదండ్రులని సన్మానించని వారితో మనం సహవాసము చేస్తే మన తలంపులు కూడా అలాంటివి. ఇష్టం వచ్చినట్టు జీవించాలి, స్వేచ్ఛ కలిగి జీవించాలి, నాకు నచ్చినట్టు జీవించాలి, ఎప్పుడు ఇంట్లో ఉండి ప్రార్థనలు, ఉపవాసాలు, లేకపోతే బైబిల్ చదువుకుంటామే కాకుండా లోకాన్ని నేను చూడాలని అనుకునే వారితోని మనము స్నేహము చేయకూడదు. అలాంటి ఆలోచనలు మన జీవితాల్లో ఉంటే వాటిని వెంటనే మనము మార్చుకోవాలి. బైబిల్ నుంచి మనం ఏదైనా చూస్తే మేకింగ్ ఫ్రెండ్స్ అంటే ఎవరితోని మనం స్నేహం చేయాలి అనేది మనం చూస్తే అబ్రహాం గారి నుంచి మనము నేర్చుకోవచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, అబ్రహాము దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాం ఎవరితో స్నేహం చేశారు? దేవునితోని స్నేహం చేశారు. ఎలాంటి స్నేహితుడు? దేవుడు విశ్వాసి, నమ్మదగినవాడు, ప్రేమ ఆప్యాయతలు కలిగినవాడు, మన బాధని వినేవారు, మన ప్రతి కంప్లైంట్ని కూడా ఓర్పు సహనంతో వినేవారు, అతి ముఖ్యంగా మన ప్రతి కష్టాన్ని తీర్చేవాడు దేవుడు. అవునా? మాట మీద ఉండే దేవుడు, అతని వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అతనితోని అబ్రహాం గారు స్నేహము చేశారు. మనం ఇక్కడ గమనిస్తే అబ్రహాం వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాం గారు దేవుళ్ళలో ఇవన్నీ చూశారు. దేవుడు అబ్రహాం గారిలో ఏం చూశారు? అతన్ని స్నేహితుడుగా
పిలిపించే అంత అర్హత అబ్రహాం గారికి ఇచ్చారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడే. దేవునిని నమ్మినవాడు, అతను నీతిపరుడు, దేవుని యందు నమ్మకంగా జీవించి అతి ముఖ్యంగా విధేయుడుగా ఉన్నవాడు. ఏ మాట అయితే దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చారు, ఏ మాట అయితే దేవుడు అతనికి చెప్పారో నీతి నిజాయితీతోని విధేయుడుగా ప్రతి మాటని అతను తూచా తప్పకుండా పాటించాడు. అంటే హీ వాజ్ ఏ గుడ్ ఫ్రెండ్. అబ్రహాం మేడ్ గాడ్ యాజ్ హిస్ ఫ్రెండ్. స్నేహితుడుగా అర్హత సంపాదించుకున్న అబ్రహాం గారు కూడా ఎలాంటి వారు? దేవుడు ఏ మాట ఏ ఆజ్ఞ అయితే అబ్రహాం గారికి ఇచ్చారో దాన్ని నెరవేర్చే, దాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు అబ్రహాం గారు. మన జీవితాల్లో మనం ఒకటి గమనించాలి, మనం మంచి కోరేవారు, మనకి మంచి చెప్పేవారు ఎంతమంది మన జీవితాల్లో ఉన్నారు? చాలా తక్కువ మంది. అలాంటి వారికి ఇంత మంచి స్నేహితులు ఉంటే దేవుని కృప మీ మీద ఉంది. కానీ ఈరోజు మంచి చెప్పేవారు చాలా తక్కువ, చెడు చేపించేవారు చాలా ఎక్కువ. అవునా? అలా మంచి చెప్పే స్నేహితుడు మన జీవితాల్లో ఉంటే ఆ స్నేహితుడు మాట మనం వింటున్నామా? ఏ విధంగా అయితే దేవుడు ఏ మాట చెప్తే అబ్రహాం గారు విన్నారు, దాన్ని తూచా తప్పకుండా పాటించి విధేయులుగా ఉండి నీతిమంతులుగా ఎంచబడ్డారు, మనం కూడా మన స్నేహితుడు ఏదైనా మంచి చెప్తుంటే తల్లిదండ్రుల మాట వినాలిరా, లేకపోతే ఇంటికి త్వరగా రావాలి, మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం మనం చేయాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, అతి ముఖ్యంగా రక్షణ పొంది మనం జీవించాలి అని మన స్నేహితులు మనకి చెప్తుంటే మనం వింటున్నామా? మనం మాత్రం ఏం చేస్తాం? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం? ప్రతి యవనస్తుడు ఆ విధంగానే జీవిస్తుంటారు. మంచి చెప్పినప్పుడు తల్లిదండ్రులు కానీ, తోబుట్టులు కానీ, స్నేహితులు కానీ మంచి చెప్పినప్పుడు వారు వినరు. చేతులు కాలిపోయాక అయ్యో నేను వారి మాట వింటే ఎంతో బాగుండేదే అని చెప్పి పశ్చాత్తాప పడుతుంటారు. ఇంకా కొంతమంది ఎవరైనా స్నేహితులు మంచి చెప్తుంటే వారికి ఎంతో కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, వారిని కోప్పడతారు, వారు చెప్పేది వినరు. కానీ దేవుడు అంటున్న మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపరువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, తోబుట్టులు మనకు మంచి చెప్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? వినేవారిగా ఉండాలి. మాట్లాడుటకు, కోప్పడుటకు చాలా నిదానం కలిగి మనము జీవించాలి. మనము మాత్రం అలా జీవించకుండా వారు ఏదైనా చెప్తే నువ్వేంటిది నాకు చెప్పేది అనే విధంగా మనము ప్రవర్తిస్తుంటాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. మన జీవితాల్లో ఎలాంటి వారితోని మనము స్నేహము చేస్తున్నాం? దేవుడు లాంటి స్నేహితుడితోని మనం స్నేహం చేస్తున్నామా? అలాంటి లక్షణాలు కలిగిన వారితోని మనం స్నేహము చేస్తున్నామా? లేకపోతే ఒక స్నేహితుడుగా దేవుడు లాంటి ఓర్పు, సహనము, ప్రేమ, నమ్మకం మన జీవితాల్లో ఉందా? మనము మాత్రము అలా జీవించకుండా మన జీవితాల్లో స్నేహితులు మాత్రం నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, నేను చెప్పేది ప్రతీది వినాలి అనే విధంగా మనం ఆలోచిస్తాం. కానీ ముందుగా ఒక స్నేహితుడుగా మనము ఎలా జీవిస్తున్నాం? అబ్రహాం వలె మన స్నేహితుడు చెప్పింది మనం వింటున్నామా? దేవుడు వలె మన స్నేహితుడిని సరైన మార్గంలో మనం నడిపిస్తున్నామా? లేకపోతే మార్గాన్ని తప్పించి చెడు వ్యసనాలకి మనము అలవాటు చేస్తున్నామా అనేది ఆలోచించాలి. ఈరోజు మన జీవితాల్లో ఎవరితోని మనం స్నేహం చేశాం? వేగబాండ్లతోని, చెడు వ్యసనాలకి అలవాటైన వారు, తల్లిదండ్రులని సన్మానించని వారు, అర్ధరాత్రుల వరకు తిరిగి వచ్చేవారు, లేకపోతే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించని వారితోని మనం స్నేహం చేసి జీవిస్తున్నామా? అలాంటి జీవితం మనం జీవిస్తుంటే ఈరోజు నా జీవితాల్లో కూడా దేవుడు లాంటి స్నేహితుడు నాకు కావాలి, నేను కూడా అబ్రహాం గారి వలె దేవుని స్నేహితుడని నేను పిలుచుకోబడాలి అనే ఆలోచన మన జీవితాల్లో ఉంటే ఈరోజే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. దేవుడిని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. అలా అంగీకరించగలిగితే మనకి కూడా దేవుడు ఒక స్నేహితుడు వలె ఉంటాడు. ప్రతి విషయంలో మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు, ప్రేమిస్తారు, క్షమిస్తారు, మన పట్ల ఆప్యాయతని చూపిస్తారు. ఆ విధంగా దేవుడు మన పట్ల ఉండాలి. అబ్రహాం గారి వలె మన జీవితాల్లో కూడా ఒక నీతి మంతుడుగా మనం ఎంచబడాలి. అతి ముఖ్యంగా దేవుడు చూపెట్టే ప్రతి మార్గంలో విధేయులుగా మనం జీవించాలి అనంటే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా మన జీవితాల్లో ఉన్న సవాళ్ళ కొరకే, ఆ సవాళ్ళని ప్రార్థనతోని, పట్టుదలతోని, ప్రణాళికతోని మీరు ఎదుర్కోవాలని మేము ప్రార్థించాం.
దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు, మీ జీవితాల్లో ఉన్న సవాళ్ళని మీరు విశ్వాసంతో ఎదుర్కొనేటట్టు దేవుడు చేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన జీవితాల్లో ఉన్న స్నేహము దేనితోని? లోకంతోనా, యేసు ప్రభుతోనా? లోకంతోని స్నేహం చేసి బాధపడి ఎంతో నిరాశ నిస్పృహలో జీవిస్తూ, బ్రదర్ యేసు ప్రభు వారితో స్నేహం చేసుకోవాలి బ్రదర్, నా కొరకు మీరు ప్రార్థించండి అని మీ ప్రార్థన అవసరత ఉంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరతలు పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు, ఇంకా కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా లోకంతో స్నేహం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారు తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవునితో స్నేహం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల ఈ మినిస్ట్రీని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.